కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగద్గిరిగుట్ట హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. వైభవంగా చింతల మునిస్వామి నల్లారెడ్డి రథోత్సవం. వర్షపు నీరుతో ఇబ్బంది పడుతున్న ప్రజల్ని పలకరించిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం, లోకేష్ సంచలన వ్యాఖ్యలు. ఓకే, గుడ్ ఈవినింగ్. నిన్న ఈవినింగ్ 4:15కు ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డయల్ 100 కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టరు అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు, 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీంలు పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మొహమ్మద్ మహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక 4 teamsను ఏర్పాటు చేసి అందులో ఒక 2 teamలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 teamలు ఫిజికల్గా అక్యూజ్ని అప్రహెండ్ చేయడం కొరకు SOT వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళని సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని, ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4గురిని కూడా RRR హోటల్ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఫాజిల్ అతను ప్రజెంట్గా మన దగ్గరనే జగదీర్గుట్టలో ఉంటున్నాడు. అతను కూడా యాక్చువల్గా గుల్బర్గాకు సంబంధించిన వాడే. ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ ఒక ఫ్రెండ్స్, ఒకే విలేజ్ వాళ్ళు, ఒకే ప్రాంతం వాళ్ళు. ఈరోజు పెసలబండ గ్రామము, ఆదోని మండలం, కర్నూలు జిల్లా, శ్రీ చింతల మునిస్వామి రథోత్సవము సందర్భంగా గ్రామంలో ఈసారి 126వ సంవత్సరం రథోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే గాలిగోపురం నిర్మాణం చేసినట్టు గచ్చింటి నాగరాజు దాతలు వీళ్ళ సహకారంతో ఈ సంవత్సరము గడపిల్లలకి గొడిబియ్యము కార్యక్రమము, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరము వైభవంగా జరిగినది. అన్నదాన కార్యక్రమం బాలాజీ గొట్టు గుహందు వెలిసినటువంటి శ్రీ చింతల మునిస్వామి నల్లారెడ్డి స్వామి అంటే 126వ సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటే కాదు, తంగరడోన్లోన, అదేవిధంగా దొడ్డనికేరులోన, ఈయన మాంత్రికిలోన, చాలా చోట్ల ఈయన ప్రభావం చాలా కనిపిస్తుంది. దాదాపు 120 సంవత్సరాలది జరుగుతుంది అంటే అప్పటి నుంచి ఆయన అవన్నీ చూపిస్తున్నారు. ప్రజలకు అందరికీ కూడా చూపించి ప్రజల్ని కూడా అంటే ప్రతి వార్షికోత్సవం రోజు కంపల్సరీగా వర్షం పడుతుందంట దశమి రోజు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆయన ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన ఆశీస్సులు చేసి గవర్నమెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు ఆపొద్దంటమ్మా. మళ్ళీ ఇప్పుడు అదంతే, ఇది నీళ్ళే కదా, ఇటు చూడు, ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి చెప్పి, ఇక్కడనే మీకే కదా స్మెల్ వచ్చేది.
చేసుకుంటే బాగుంటుంది. ఏమ్మా ఇక్కడ నీళ్ళు ఉన్నారా మేడం తెలుసుగా మాకు కూడా రాయనగర్లో ఉన్నటువంటి ప్రజలకి, మన పార్టీ నాయకులకి, కౌన్సిలర్ గారికి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్నింగ్ 6 నుంచి 8 వరకు వర్షం రావడం జరిగింది. ఆ విషయంలో ఎప్పుడు కూడా రాయనగర్లో రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అజాగ్రత్త ఏదున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటేనే మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా చుట్టూ రాయనగర్ కావచ్చు, తర్వాత శివశంకర్ నగర్ కావచ్చు, లేకపోతే వాల్మీకి నగర్ కావచ్చు, ఈ సైడ్ అంతా కూడా ముఖ్యంగా ఇటాచీలు పెట్టి కానీ జేసీబీలు పెట్టి కానీ ఏదైనా కానీ వంకల్ని ఎప్పుడు తీయాల. ఎక్కడైతే ఈరోజు చూస్తా ఉన్న రాయనగర్లో స్వయంగా వాళ్ళు ఫోన్ చేశారు, రాయనగర్ వాళ్ళు, సార్ ఎవరు స్పందించడం లేదో మీరు రాండి అని చెప్పేసి. ఇమీడియట్గా నేను కౌన్సిలర్ చెప్పినా, ఇక్కడ ఉండే నాయకులంతా కూడా నాయకులు కూడా ఫోన్ చేసింది, మా శ్రీలక్ష్మి గారు చేసినారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చేసినారు. చేసిన తర్వాత వచ్చిన తర్వాత చూసాక ఇక్కడ పరిస్థితి ఏమంటే చెట్లు మొలిచిపోయినాయి, బాగా విపరీతమైన చెట్లు మొలిచాయి కాబట్టి, రిజర్వ్ చెట్లు మొలిచాయి కాబట్టి వర్షాభావ పరిస్థితి వల్ల అవి ముందుకు పోలేకపోయినాయి. అందుకే వాళ్ళకి వచ్చేసినాయి, ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. ఆ పరిస్థితి వల్లే ఇక్కడ ఉన్న కొద్ది వరకు కొన్ని ఇళ్లలో నీళ్ళు పోయినాయి. ఆ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజలు అని చెప్పేసి కూడా మేము కళ్ళారా చూసినాం కాబట్టి చెప్పడం జరుగుతాం. ఏదున్నా కూడా ఈ పైనుంచి అంటే ఆదోన్లో నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాకి బయటకు పోతాయి కాబట్టి ఇక్కడ రేపు 15th ఫైనాన్స్లోన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే డ్రైన్ వచ్చిందంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చిందంటే లోపలికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి ఆ కాలువలో చెట్లు మొలిసే పరిస్థితి ఉండదు. ఇమ్మీడియట్గా ఆ విషయంలో చైర్మన్ గారు, మన కౌన్సిలర్లు, ఈ వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ఎస్టిమేషన్ వేయించి, అంటే సచివాలయం ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ వేయించి ఇమ్మీడియట్గా 15th ఫైనాన్స్ వస్తే దాంట్లో పెట్టాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ సమస్య అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఇటాచీ పెట్టేసి, ఇటాచీ ద్వారా ఇక్కడ ఉన్న లోకల్లో వాళ్ళు కూడా మన కౌన్సిలర్ కానీ నాయకులు కానీ వార్డులో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎదురు ఉండి పని చేయించుకొని రిజిస్టర్ చెట్లు తీసేస్తే ఈసారి మళ్ళీ ఇంకా ఇప్పుడు వర్షం అయిపోయిందనే పరిస్థితి కాదు, మళ్ళీ రావచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో కూడా మాట్లాడినాము. చైర్మన్ గారు మాట్లాడినారు, వైస్ చైర్మన్ మాట్లాడినారు, కౌన్సిలర్ మాట్లాడినాడు. ఇమ్మీడియట్గా ఇటాచీ పెట్టేసి ఆ సైడ్ అంతా కూడా రిజర్వ్ చెట్లు మొలిసాయి కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని తొలగిస్తే ఇలాంటి సమస్య రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే కళ్ళారా చూసాను కాబట్టి ఆ పరిస్థితి రాదు. తర్వాత ఇప్పటితో అయిపోయింది అనుకునే పరిస్థితి కాకుండా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలంటే ఈ బార్డర్ ఏరియా అంతా కూడా ఏదో రకంగా ఇక్కడ మాత్రం కంపల్సరీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాల్సి ఉండే. ఇంకా కొండ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ సైడ్ అంతా కూడా బాగా లోతుగా మనము వంకలు తీసి దాని ద్వారా లోపల రాకుండా చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా ఏళ్ళుగా మా వాల్మీకి నగర్లో కానీ బోయగేర్లో కానీ ఇదంతా కూడా ఇబ్బంది ఉంది. అది ఎన్నోసార్లు చెప్పినాను నేను, ఏ విధంగా పరిష్కారం చేస్తే సరిపోతా అని చెప్పేసి. అయినా ఇంతమంది టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు ఉండే పరిస్థితిలో. ఈ టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా ఈరోజు పేదోళ్ళు అవసరాలు పడుతూ ఉన్నారంటే అది ఆలోచన చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా అధికారులు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఇంజనీర్లు అంతా కూడా. వాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది, దానికి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది, ఆ అమౌంట్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతామంటే మా దృష్టికి వచ్చింటే అప్పట్లో గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో అంత పెద్దగా ఎప్పుడు కూడా ఆ ఇబ్బందులు రాలే. ఇప్పుడు ఈ ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ ఏం జరుగుతాయంటే ఇట్లా ఈ నీళ్లు ఫ్రీగా పోయినప్పుడు ఏం చేస్తామంటే తందుతుంది మళ్ళీ వెనకే, అంటే రివర్స్ పోతాయి వాటర్. ఆ రివర్స్ పోతాయి కాబట్టి పరిస్థితి వస్తూ ఉంది ఎక్కడికైనా టౌన్లో.
అందుకే ఏదున్నా కూడా ఇంకా ఇప్పుడుతో వర్షాలు అయిపోయే పరిస్థితి కాదు. ఇమ్మీడియట్గా ఇటాచి పెట్టాలా. మన చైర్మన్ గారు చెప్తున్నాను, వైస్ చైర్మన్ కౌన్సిలర్ చెప్తాను, ఎక్కడెక్కడైతే మీ కౌన్సిలర్కి సంబంధించిన ఏరియాలో ఎక్కడైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటారో అక్కడంతా కూడా ఇటాచితోన చెట్లు తొలగించాలి. ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది చెట్లు తొలగించి సమస్య అనే దానికి ఇబ్బంది లేకుండా పేదోడు సహకారంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా శానిటేషన్ విషయంలో చూస్తూ ఉన్నాము. సచివాలయాలు ఏర్పాటు చేసే ఉద్దేశం వేరే. ఎందుకంటే పేదలకు అందుబాటులో ఉండాలా, ఏదైనా సచివాలయాల ద్వారానే ప్రజలకి మంచి జరగల్లా అనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. ఇప్పుడు ఎట్లా అయిపోతూ ఉందంటే రాజకీయం పెరిగిపోతూ ఉంది. ప్రతి విషయంలోన సచివాలయాల్లో అప్పటి మాదిరిగా ఫ్రీగా లేదు ఇప్పుడు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పోయింది కాబట్టి ఇంకా అడిగేవాళ్ళు లేరు. ఏదున్నా అధికారులే దీని మీద పనిచేసేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళే చేయాలి. ఎందుకంటే అప్పుడు వాలంటీర్లు వస్తూ ఉండ్రి, విషయాలు చెప్తా ఉండ్రి, మీరు ఏదో పని చేస్తూ ఉండ్రి, పోతూ ఉండ్రి. ఇప్పుడు వాలంటీర్లు లేరు. మీరే స్వయంగా వాళ్ళ పర్యవేక్షణలో మీరు ఉంటూ ఏదైనా కానీ సమస్యలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా స్పందిస్తూ ప్రజలకి ఉపయోగపడే పరంగా ఉండాలి. కానీ నాయకుల కోసం కాదు ఇది పెట్టిండేది. ఏదో పెత్తనాలు చెలాయించడానికో అనేది ఉండరాదు. ఇక్కడ ఏదున్నా వాళ్ళ కష్టాలు తెలుసుకొని పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, స్థలాలు కానీ, ఇండ్లు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు ఆ పెన్షన్లు కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే లేదో ఇక్కడ ఉండే నాయకులు పోయి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళకి సాయం అందించే విధంగా ఉండాలి. ఈ ఇంట్లో ఎవరు చాలామంది పోతా ఉంటే కూడా మేము ఇండ్లు కట్టుకుంటే చాలామంది అడ్డుపడినారు, మాకు ఇండ్లు శాంక్షన్ చేయలేదు అంటా ఉన్నారు. ఆ పరిస్థితి ఇక కనపడరాదు. ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నప్పుడు కూడా గతంలో చాలాసార్లు చెప్పిన ఏదైనా ఉన్నా మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి కలిసానని చెప్తే కూడా కొంతమంది రాలేని పరిస్థితి. అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలోన ఇప్పుడైనా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి హౌసింగ్ ఎప్పుడైతే ఆన్లైన్ ఓపెన్ అవుతుందో జై చేనేత, జై చేనేత, జై చేనేత. వేదికమైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5,300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం.
కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన GST ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ GST రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో
పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా ఫైల్ ప్రాసెస్ చేయండి, క్యాబినెట్కి తీసుకురానని. మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈరోజు ఒక జియో వచ్చింది సార్. ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుక కింద మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరులో సార్ ఓపెనింగ్ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, 100 పడకల హాస్పిటల్, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్.